దేవుడంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు, పాపభీతి అసలు లేనే లేదు. అందుకే తిరుమల కొండ వేదికగానే రాజకీయాలు చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అడుగడుగునా అపవిత్రం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలకు జంతువుల కొవ్వు పూసిన, తొక్కిసలాటలో 8 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిపేసిన, తిరుమలలో మద్యం సీసాలు దొరికిన, వెంకన్న ఆలయ ప్రాంగణంలో తాగుబోతులు వీరంగం సృష్టించిన, గోశాలను గోవధశాలగా మార్చేసిన, ఆలయంపై డ్రోన్లు ఎగరేసిన, ఇలా ఒకటా రెండా తిరుమల చరిత్రలో ఎన్నడూ చూడనన్ని దారుణాలు ఈ 10 నెలల్లోనే జరిగాయి. తిరుమల పవిత్రతను నాశనం చేయాలని కూటమి కంకణం కట్టుకుందా? 7 కొండల చుట్టూ నీచ రాజకీయాలు చేస్తోందా? లేని కొవ్వును లడ్డూలకు చంద్రబాబు పూస్తే దుర్గగుడి మెట్లు కడిగిన సనాతనికి ఇవేవీ కనిపించడం లేదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి తిరుమల పవిత్రతను అపహాస్యం చేస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి రాగానే టీటీడీ చైర్మన్ పదవిని బిఆర్ నాయుడుకి అప్పగించినప్పటి నుంచే 7 కొండలపై అలజడి మొదలైంది. కొండపై పవిత్రతను నాశనం చేయటమే కాదు, అక్కడి భద్రతను కూడా పూర్తిగా గాలి కుదిరేశారు. కొందరేమో ఎగ్ బిర్యానీలు దర్జాగా కొండపైకి తేవడం చూశాం. ఏకంగా కొండపైన మద్యం సీసాలు పట్టుబడటం చూశాం. తాగుబోతుల వీరంగం కూడా చూశాం. ఆలయంపై డ్రోన్లు ఎగరేయడం కూడా చూశాం. ఇదంతా చూస్తుంటే కొండపై నిఘా నిద్రపోతోందా అన్న అనుమానం కలుగుతోంది. ఇక 3 నెలల కాలంలో ఏకంగా 100కు పైగా గోవులు మృతి చెందిన సంచలన విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బయటపెడితే సవాళ్ల పేరుతో దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. గోశాలను పరిశీలించేందుకు బయలుదేరిన భూమన బృందాన్ని పోలీసులతో అడ్డుకొని హైడ్రామా క్రియేట్ చేశారు. దేవుడి మీదే కుట్రలు చేయటం, భగవంతుడిని తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయటం చంద్రబాబుకు కొత్తమీ కాదు. కాకపోతే ఈసారి అధికారంలోకి వచ్చాక అది నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. తిరుమల కొండను అపవిత్రం చేయటమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 7 కొండలపై కూటమి చేసిన 7 పాపాలేంటి? క్వశ్చన్ నెంబర్ 2, పుణ్యక్షేత్రంలో ఈ పాపిష్టి పనులేంటి? క్వశ్చన్ నెంబర్ 3, కొండపై నిఘా పూర్తిగా నిద్రమత్తులోకి జారుకుందా? క్వశ్చన్ నెంబర్ 4, తిరుమల పవిత్రతను నాశనం చేయటానికి కూటమి కంకణం కట్టుకుందా? తిరుమల పవిత్రతను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ముందుగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 7 కొండలపై చేసిన 7 ప్రధాన పాపాలేంటో ఓసారి చూద్దాం. ముందుగా 8 మంది భక్తుల ఉసురు తీసిన ఆ తొక్కిసలాట గురించి మాట్లాడుకోవాలి. నిత్యం లక్షల మంది భక్తులకు చిన్న అసౌకర్యం కూడా కలగకుండా దేవదేవుడి భాగ్యం కల్పించే శక్తి సామర్థ్యాలు టీటీడీ సొంతం. టీటీడీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఆ స్థాయిలో ఉంటుంది. కానీ అది గతం. ఇప్పుడు ఆ వ్యవస్థలోకి రాజకీయాలు జొప్పించి మొత్తం భ్రష్టు పట్టించారు. చివరికి ఆ వ్యవస్థ వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో కేవలం 2000 మంది భక్తుల రద్దీ నిలువరించలేని దుస్థితికి దిగజారిపోయింది. ఆ పాపమే 8 మంది భక్తుల ప్రాణాలను బలికొంది. అదే 7 కొండలపై కూటమి చేసిన తొలి పాపం. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ కొండపైకి తెచ్చి నేరుగా తిరుమల ఆలయం ముందు తిన్నారు. సాధారణంగా భక్తులెవరూ ఇలాంటి పనులు చేయరు. తెలుసో తెలియకో మాంసాహారం కొండపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా మధ్యలోనే చెక్ పాయింట్ల దగ్గర ఆపేస్తారు. కానీ అది జరగలేదు. కూటమి ప్రభుత్వం చేసిన రెండో పాపం ఇది. చంద్రబాబు గారి సరికొత్త స్కీమ్ బెల్ట్ షాపులు ఇప్పుడు కొండపైన కూడా వెలిశాయి. బాబు గారి బెల్ట్ షాపుల పుణ్యాన పుణ్యక్షేత్రంలో మద్యం సీసాలు సులభంగా దొరుకుతున్నాయి. 2025 మార్చి 15న తిరుమలలో తీర్థం పుచ్చుకున్న ఓ మందుబాబు హల్చల్ చేశాడు. అసలు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై మద్యం మాంసాహారం నిషేధం. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక దమ్మున్న భక్తులంతా ధమ్ బిర్యానీతో ధూమ్ధాం చేసుకుంటున్నారు. కూటమి చేసిన 3వ పాపం ఇది. ఇక పవిత్రమైన పాప వినాశనంలో బోటు షికార్ల కోసం ట్రయల్ రన్ నిర్వహించారు. దాన్ని టూరిస్ట్ స్పాట్గా మార్చడానికట సనాతని పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఆధ్వర్యంలోనే ఈ ట్రయల్ రన్ జరిగింది. బోటులో కూర్చుని మద్యం సేవిస్తూ మాంసాహారం తిని పాప వినాశనం మొత్తం నాశనం చేయాలని సంకల్పించారు. కానీ భక్తుల ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. ఇది కూటమి చేసిన 4వ పాపం. తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వామీజీలు ఆందోళనకు దిగారు. తిరుమలలో వెంకన్న ఆలయం ముందు వారిపై పోలీసులతో దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా స్వామీజీలపై కేసులు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇది కూటమి
చేసిన 5వ పాపం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల కాలంలో టీటీడీ ఆధ్వర్యంలోని గోశాలలో ఏకంగా 100కు పైగా గోవులు చనిపోయాయి. సమాజానికి మేలు చేయడం ఆవు లక్షణం, అలాంటి ఆవుకు కీడు చేయడం అవలక్షణం. పాలిచ్చే ఆవుకు కీడు తలపెట్టిన వారికి అసలు పాలించే అర్హత ఉందా అన్న ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది. టీటీడీ ఈవో, చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే, బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గోవుల మృతిపై తలో మాట తలో లెక్క చెప్పుకొచ్చారు. ఒకరేమో 20 అంటారు, ఇంకొకరు 30 అంటారు, మరొకరు 40 అంటారు. అంటే అన్నారు, ఏం మనుషులు చావట్లేదా, గోవులు చస్తే ఏమైందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది కూటమి చేసిన 6వ పాపం. రాజస్థాన్కు చెందిన ఒక యూట్యూబర్ శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగరేశాడు. శ్రీవారి ఆలయం మహాద్వారం మొదలుకొని ఆనంద నిలయం వరకు ఏరియల్ వ్యూను చిత్రీకరించాడు. నిజానికి శ్రీవారి ఆలయం నో ఫ్లై జోన్. అలాంటి ఆలయ ప్రాంగణంలో ఒక యూట్యూబర్ డ్రోన్ ఎలా ఎగరేశాడు, అసలు కొండపైకి డ్రోన్ ఎలా తీసుకురాగలిగాడు, కూటమి ప్రభుత్వంలో కొండపై నిఘా వ్యవస్థ ఎలా నిద్రపోతుందో చెప్పడానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది. ఇదే కూటమి ప్రభుత్వం కొండపై చేసిన 7వ పాపం. ఇలా ఈ 10 నెలల కాలంలో 7 కొండలపై 7 పాపాలు చేశారు. ఈ 7 పాపాలకు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా? కానీ సంబంధం అంటగట్టగలిగిన పరమ పవిత్ర భక్తాగ్రేసరుడు మన చంద్రబాబు గారు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తమేంటో ఆలోచించకుండా ఆ పాపాన్ని వేరొకరి నెత్తిపై రుద్ది పుణ్యాత్ములైపోవాలని అటు టీటీడీ చైర్మన్, ఇటు చంద్రబాబు భక్తి భావంతో తన్మయత్వంతో ఊగిపోతుంటారు. వీరిద్దరిది ఒకే గొప్ప లక్షణం. పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపి జగన్నాథ రథయాత్రలో చావడం లేదా, యాక్సిడెంట్లో చావడం లేదా అని బాబుగారు అంటే, సారీ చెబితే తిరుపతిలో తొక్కిసలాటలో చచ్చినోళ్ళు తిరిగొస్తారా అని టీటీడీ చైర్మన్ అంటారు. మన ఇంట్లో మనుషులు చావడం లేదా, ఆవులు కూడా చచ్చాయి అని ఒక గొప్ప వేదాంతాన్ని, అందులోని సిద్ధాంతాన్ని నేటి సమాజానికి అందించిన కలియుగ విశ్వక్సేనుల వారు మన బిఆర్ నాయుడు గారు. కరుణాకర్ రెడ్డిపై కేసు పెడితే పెట్టారు. ఏడాదిలో 191 గోవులు మరణించాయని ఒప్పుకున్నారు. లెక్కలతో సహా వాళ్లే బయట పెట్టారు. ఒక్కటి మాత్రం నిజం, భక్తి భావన, ఆధ్యాత్మిక చింతన, పాప భీతి, దేవుడంటే ప్రీతి, ఇవన్నీ ఉన్నవారే టీటీడీ పాలక మండలిలో ఉండాలి. కానీ చంద్రబాబు టీటీడీని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే టీటీడీని టీడీపీగా మార్చేశారు. ఇది మాత్రం గన్ షాట్.